హలో, గుడ్ మార్నింగ్. ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవి నేనే ఆర్డర్ చేసుకున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ లేవగానే ఒక మంచి కాఫీ అయితే తాగేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఎగ్స్ పెట్టేశాను. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి సేమియా ఉప్మా. ఇది నా స్టైల్ సేమియా ఉప్మా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. అండ్ వన్ థింగ్, ఇక్కడ నేనైతే ఆనియన్స్ యూస్ చేయను. మాకు ఇష్టం ఉండదు ఇందులో ఆనియన్స్ వేస్తే. సో నేను సింపుల్గా సేమియా ఉప్మా అనేది నార్మల్ ఒక తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఆవాలు వేసేసుకొని నెక్స్ట్ మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, మిర్చి ఇవి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాను. సో మీకు సేమియా ఉప్మా నచ్చుతుందా? నాకైతే అంతగా ఇష్టం ఉండదు, అందుకే నేను తినను. ఇది ఓన్లీ పిల్లల కోసం అండ్ మా హస్బెండ్ కోసం మాత్రమే. నాకైతే ఇష్టం ఉండదు ఉప్మా. యాక్చువల్లీ ఉప్మా అంటే ఇష్టం, బట్ సేమియా ఉప్మా అంటే నచ్చదు. నాకు ఉప్మాలో గోధుమ రవ్వ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్, అంటే పాలిష్ చేయకుండా ఉంటుంది, ఆ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బియ్యపు రవ్వ ఉప్మా కూడా నచ్చుతుంది. ఈ సేమియా ఉప్మా ఒకటి నచ్చదు. ఇంకా పేస్ట్లా ఉంటుంది కదా, ఆ ఉప్మా కూడా నచ్చదు. సో మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? నా ఫేవరెట్ టిఫిన్ అయితే ఇడ్లీ. ఎప్పుడైనా సరే రోజు ఇడ్లీ తినమన్నా తింటాను. నాకు చాలా ఇష్టం. ఇష్టం లేని టిఫిన్ అంటే చపాతి. సో ఇక్కడైతే వాటర్ వేసేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత నేను ఇక్కడ సేమియా యాడ్ చేసుకుంటాను. దీనికి నేనేం మెజర్మెంట్ అలాంటివి ఏమీ తీసుకోనండి. అంటే నాకు అంటే తెలుస్తుంది అనమాట, నాకు ఎంత వాటరీగా కావాలా, బాగా డ్రైగా కావాలా, దాన్ని బట్టి నేనైతే తీసుకుంటాను. సో ఇది వేసేసిన తర్వాత ఒక 5 to 6 minutes అంతే కుక్ అయిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవడమే. నచ్చితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఈరోజు మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీకు నా కంటెంట్ నచ్చితే, అంటే స్పెషల్ కంటెంట్ అని నేను చెప్పను, కానీ నా లైఫ్లో నేను ఏం కుక్ చేస్తాను, నేను ఏం చేస్తాను ఇలా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక పక్కన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం. జస్ట్ ఇది కోడిగుడ్డు ఉక్కుర అంటారు కదా, అదనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. అంటే మరీ బ్రౌనిష్గా అక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ, అంటే త్వరగా ఫ్రై అవుతాయి అనేసి. సో సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే మిర్చి యాడ్ చేయలేదు, మీకు కావాలితే యాడ్ చేయండి. అంటే లంచ్ బాక్స్ కదా, మిక్స్ చేసేసి పెడతాను రైస్. సో దానికోసం అని చెప్పి నేను మిర్చి అయితే యాడ్ చేయలేదు, పిల్లలు తింటారు కదా. సో ఇక్కడైతే కారం వేసేసుకున్నాను, 1 స్పూన్ కారం. ఇది బాగా ఫ్రై అయ్యాక ఎగ్స్ తీసుకుని, ఇవి ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని తీసుకొని బ్రేక్ చేసుకుని వేసుకుంటాను. ఇది చాలా సింపుల్. సో ఇక్కడ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం మరీ రోస్ట్గా చేసినా కూడా అది మనకి తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు. సో కొంచెం ఫ్రై చేసుకుని ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చి నేను కొన్ని డేస్ నుంచి అయితే నేను ఈ జ్యూస్ తాగుతున్నాను. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా తాగట్లేదు. అంటే నాకు గుర్తుండట్లేదు, ప్లస్ తాగాలని అంత ఫిక్స్ అవ్వలేమాట. ఇదైతే ఈసారి నుంచి రెగ్యులర్గా తాగుదాము అనేసి ఫిక్స్ అయ్యాను. ఏం లేదు, ఆమ్లా
జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఈ 3 మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగడమే. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చి నా ఒక్కదాని కోసం అయితే 1 వీక్ వస్తది. సో, మేమిద్దరం తాగితే ఏంటంటే కొన్ని డేస్‌లో ఒక 3, 4 డేస్ వస్తదనమాట. సో, మంచిగా జింజర్ కూడా చూసారు కదా! ఇవి నేను 250 గ్రామ్స్ ఆమ్లా తీసుకున్నాను. సో, దానికి సరిపడగా జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసి జ్యూస్ తీసుకుంటాను. అది డైలీ మార్నింగే ఎంప్టీ స్టమక్‌తో తాగితే మంచిదంటారు గానీ, నాకంటే కొంచెం ఏమో భయమనమాట. ఎసిడిటీ ఏమన్నా వస్తుందా అలా అనేసి. సో, ఫస్ట్ నేను ఒక గ్లాస్ వాటర్ తాగేసిన తర్వాత ఇది తీసుకుంటాననమాట చిన్న, చిన్న గ్లాస్‌తో. సో, ఇది నేను గ్లాస్ జార్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇది మ్యాక్సిమం నాకు ఒక 5 డేస్ వస్తది. అంటే ఇద్దరం తాగుతాం కాబట్టి 5 డేస్ వస్తదనమాట. సో, దీన్నైతే ఫ్రీజ్ చేసుకున్నా. ట్రస్ట్ మీ అండి, ఇది చాలా బాగా వర్క్ అవుతదంట స్కిన్‌కి, హెయిర్‌కి. నేనైతే రెగ్యులర్‌గా తీసుకోవట్లేదు. బట్ ఈసారి నుంచి రెగ్యులర్‌గా తీసుకుంటాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.